Hi friends, welcome to Telugu Tech Tips. Okay అండి, let's see what are the Spring 4 new features and enhancements. Spring 4లో జరిగిన కొత్త ఫీచర్స్, యాడ్ అయిన కొత్త ఫీచర్స్, అలాగే ఎన్హాన్స్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి స్ప్రింగ్ 4 అనగానే ఇట్ సపోర్ట్స్ ద జావా 8. స్ప్రింగ్ 4 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా 8ని సపోర్ట్ చేస్తుంది. ఇన్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ 4 జావా లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ హ్యాస్ బీన్ సపోర్టెడ్. అంటే ఇన్ స్ప్రింగ్ 4 ఫ్రేమ్వర్క్ జావా లాంబ్డా ఎక్స్ప్రెషన్స్, అంటే జావా 8లో మనకి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. వాటికి సంబంధించినవి ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్ప్రింగ్ 4 ఫ్రేమ్వర్క్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ ద ప్యాకేజ్ జావా డాట్ టైమ్ ఆఫ్ ద జావా 8 ఈజ్ సపోర్టెడ్ ఎఫిషియెంట్లీ. అంటే టైంకి సంబంధించిన కొత్త ప్యాకేజ్, అంటే టైము డేట్లకి సంబంధించిన కొత్త ప్యాకేజ్ని జావా 8లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ కొత్త ప్యాకేజ్ కూడా మనకి స్ప్రింగ్ 4 అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ లీవింగ్ సమ్ జావా 8 ఫీచర్స్, స్ప్రింగ్ 4 సపోర్ట్ జావా జేడీకే 6 యాజ్ మినిమం. అంటే మీరు ఈ యొక్క జావా 8 సపోర్ట్ చేస్తుంది అన్నది ఒకసారి పక్కన పెడితే, మనకి మీరు స్ప్రింగ్ 4 ఫ్రేమ్వర్క్ అనేది మీరు మీ యొక్క ప్రోగ్రాంలో కానీ, ప్రాజెక్ట్లో కానీ, అప్లికేషన్స్లో కానీ యూస్ చేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా జావా 6 నుంచే వీ మస్ట్ వర్క్ ఆన్. అంటే జావా 6 మినిమం రిక్వైర్మెంట్ అనమాట. జావా 5 ఇవన్నీ వర్క్ చేయవు. 6, 7, 8 ఇలా అప్డేటెడ్ వర్షన్స్ మీరు వాడాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ యూసేజ్. అండ్ కమ్ టు సెకండ్, సర్వ్లెట్ 3.0 ఈజ్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఫర్ స్ప్రింగ్ 4. అంటే మనకి జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ అంటే 6 కానీ అండ్ 7 కానీ ఏదన్నా సరే, జావా 6, 7 దానికి మించిన అప్డేటెడ్ వర్షన్సే మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో వాడుతున్నట్టు, మనకి సర్వ్లెట్స్ కూడా 3.0 వర్షనే వాడాలి. అంతకు మించినవి వాడాలి తప్ప 3.0 కన్నా తక్కువ వాడకూడదు. అండ్ వీ కెన్ సే స్ప్రింగ్ 4 ఫ్రేమ్వర్క్ సపోర్ట్స్ ద సర్వ్లెట్ 3.0 ఆన్వర్డ్స్. 3.0 ఆన్వర్డ్స్ నుంచి మనకి సర్వ్లెట్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా హైబర్నెట్ కూడా 4.3 వర్షన్ నుంచి సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. హైబర్నెట్ 4.3 ఈజ్ ద ఓన్లీ సపోర్టెడ్ బై స్ప్రింగ్ 4. అండ్ ఈ యొక్క హైబర్నెట్లో మనకి జెనరిక్ టైప్స్ యాజ్ ఫార్మ్ ఆఫ్ క్వాలిఫైయర్స్, కొన్ని జెనరిక్ టైప్స్ మనకి క్వాలిఫైయర్స్ లాగా యాడ్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్ప్రింగ్ 4 generic types can be considered as a form of qualifiers. You can auto wire a bean as below. మనం జనరల్గా మనం ఆటో వైర్ చేసుకుంటాం బై యూజింగ్ స్ప్రింగ్ annotations @auto wire అని. ఇలాంటి సినారియోస్లో మనం స్ప్రింగ్ 4 యూస్ చేసుకుని మనం జెనరిక్ టైప్స్ను కూడా ఆటో వైర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాలిఫైర్స్. మనం క్వాలిఫైర్స్ చేస్తాం కదా, క్వాలిఫైర్స్ మనం యూస్ చేసుకుంటాం. నేను అప్కమింగ్ క్లాసెస్లో ఈ ఆటో వైరింగ్ ఏంటి, క్వాలిఫైర్స్ ఏంటి అవన్నీ నేను చూపిస్తాను. బట్ రైట్ నో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైబర్నెట్ 4.3 వర్షన్ని సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా జెనరిక్ టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాలిఫైర్స్గా మనం యూస్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేసుకోవచ్చు? బై యూ కెన్ ఆటో వైర్ బీన్ అంటే ఈజ్ నథింగ్ బట్ అ ఆబ్జెక్ట్. యూ కెన్ ఆటో వైర్ ఏ బీన్ యాజ్ బిలో. మనం ఒక ఆబ్జెక్ట్ని ఈ విధంగా ఆటో వైర్ చేసుకుంటాం. @auto wide repository స్టూడెంట్ రిపాజిటరీ. ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ని ఈ విధంగా మనం డూ ఇట్ యాజ్ ఆటో వైరింగ్. ఈ విధంగా మనం ఆటో వైరింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. అండ్ స్ప్రింగ్ 4 ఫోర్త్ పాయింట్, స్ప్రింగ్ 4 సపోర్ట్ టు డెవలప్ కస్టమ్ యానోటేషన్స్. మనకి ఇప్పటి వరకు యానోటేషన్స్ అంటే స్ప్రింగ్ ఏపీఐలో ఏదైతే యానోటేషన్స్ వాళ్ళు ఇచ్చారో వాటిల్నే మనం యూస్ చేసుకున్నాం తప్ప మన ఓన్ యానోటేషన్స్ అనేవి క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇప్పటి వరకు లేదు. కస్టమైజ్డ్ యానోటేషన్స్ అనే టాపిక్ లేదు. బట్ స్ప్రింగ్ 4 ఆన్వర్డ్స్, స్ప్రింగ్ 4 నుంచి మనకి కస్టమైజ్డ్ యానోటేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అంటే మన యానోటేషన్స్ మనమే క్రియేట్ చేసుకుని ఆ యానోటేషన్స్కి మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం యూస్ చేసుకోవచ్చు అంటారు. వాటిని కస్టమైజ్డ్ యానోటేషన్స్ అంటారు. ఈ ఫెసిలిటీ మనకి రియల్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇఫ్ వీ ఆటో వైర్ లిస్ట్ అండ్ అరైస్, then bean contains
ఇన్ దీస్ కలెక్షన్ కెన్ బి ఆర్డర్డ్. అంటే మనం ఒక లిస్ట్ కానీ అరే కానీ ఆటోవైజ్ చేసామనుకోండి, దెన్ అప్పుడు ఆబ్జెక్ట్లో ఏదైతే లిస్టు ఈ అరైస్ ఉన్నాయో అవన్నీ కూడా స్ప్రింగ్ 4లో ఆటోమేటిక్గా ఆర్డర్లో సేవ్ చేయబడతాయి, లేకపోతే ఆర్డర్లో పెట్టబడతాయి. దట్ ఈస్ ద స్ప్రింగ్ 4 వన్ ఆఫ్ ద ఫీచర్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, 6th పాయింట్. ఇన్ స్ప్రింగ్ 4 lazy annotation can be used at injection label 2. అంటే lazy annotation, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ lazy annotation అనేది చాలా యూస్ఫుల్. మనం ఏం చేస్తామంటే మన యొక్క ఆబ్జెక్ట్ కాల్ని ఆన్ డిమాండ్ యూస్ చేస్తాం. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోగానే దాన్ని యూస్ చేయము. ఆబ్జెక్ట్ క్రియేట్ అయినా సరే మనం దాన్ని లేజీగా ఒక పక్కన ఉంచుతాము. ఎప్పుడైతే ఆ ఆబ్జెక్ట్ని కాల్ చేస్తారో, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని యాక్టివ్ చేస్తారో ఎవరైనా, అప్పుడే ఆబ్జెక్ట్ని యూస్ చేస్తాం. దాన్నే మనం లేజీ యానోటేషన్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, lazy annotation in Spring is used with configuration అనే యానోటేషన్స్తో దీన్ని మనం యూస్ చేస్తాం. The bean which has been declared with lazy annotation will not be initialized by Spring container. మనం ఏదైతే ఆబ్జెక్టు lazy annotationతో మనం డిక్లేర్ చేస్తామో అది స్ప్రింగ్ కంటైనర్ దాన్ని ఇనిషియేట్ చేయదు, దాన్ని స్టార్ట్ చేయదు, లేకపోతే దాన్ని ఇట్ డజంట్ డిస్టర్బ్ అన్నమాట. అది ఇనిషియేట్ చేయదు, అంటే స్టార్ట్ చేయదు. బట్ lazy విల్ బి ఇనిషియలైజ్డ్ బై కంటైనర్. ఎప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తుందంటే స్ప్రింగ్ కంటైనర్, ఓన్లీ వెన్ దట్ బీన్, అంటే ఆ ఆబ్జెక్ట్ విల్ బీ యాక్సెస్డ్ సమ్వేర్ ఇన్ కోడ్. ఎక్కడో ఒక్కడి నుంచి దానికి కోడ్లో ఆ లేజీ యానోటేషన్ డిక్లేర్ చేసిన బీన్కి కోడ్లో ఎక్కడైనా కాల్ వస్తే అప్పుడు ఆ బీన్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది, లేకపోతే కాల్ చేయబడుతుంది, లేకపోతే యాక్సెస్ అవుతుంది. ఓకేనా? ఇది lazy యానోటేషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దిస్ ఈజ్ ద పర్పస్. అండ్ ఫర్ రెస్ట్ అప్లికేషన్స్, మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లో రెస్ట్ అప్లికేషన్స్లో మనకి ఇది వరకు స్ప్రింగ్ 4లో మనకి అంటే బిఫోర్ స్ప్రింగ్ 4 మనకి రెస్ట్ కంట్రోలర్ అనే యానోటేషన్ లేదు. సో అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే బిఫోర్ దిస్ ఈచ్ రెస్ట్ వెబ్ సర్వీస్ మెథడ్ నీడ్ టు బి యానోటేటెడ్ విత్ రెస్పాన్స్ బాడీ అని చెప్పి మనం యానోటేట్ చేసేవాళ్ళం. అండ్ ఇంకోటి కూడా ఉండేది, కన్జ్యూమింగ్ అని చెప్పి మనం యానోటేట్ చేసి మనం యూస్ చేసుకునేవాళ్ళం. బట్ నౌ వీ కెన్ యూజ్ రెస్ట్ కంట్రోలర్ అట్ ద క్లాస్ లెవెల్. దెన్ వీ డు నాట్ నీడ్ టు యూజ్ రెస్పాన్స్ బాడీ. మనం రెస్పాన్స్ బాడీ అని చెప్పి రిక్వెస్ట్ బాడీ అని చెప్పి మనం డిఫరెంట్, అంటే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అని తెలియడానికి మనం స్ప్రింగ్లో ఈ డిఫరెంట్ యానోటేషన్స్ యూస్ చేసేవాళ్ళం. బట్ స్ప్రింగ్ 4లో మనకి రెస్ట్ కంట్రోలర్ అని డైరెక్ట్గా రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్కి సంబంధించిన యానోటేషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ యానోటేషన్ మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని కూడా సక్సెస్ఫుల్గా రెస్ట్ కంట్రోలర్ అని చెప్పి యూస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యానోటేషన్ వాట్ వీ గెట్ ఫ్రమ్ స్ప్రింగ్ 4 ఎన్హాన్స్మెంట్స్. స్ప్రింగ్ 4 ఎన్హాన్స్మెంట్లో మనకి లభించిన బెస్ట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు రెస్ట్ కంట్రోలర్. అంటే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని యూస్ చేసుకోవడం మనకి బాగా ఈజీ అయిపోయింది. 8th పాయింట్. ఇన్ స్ప్రింగ్ 4 asynchronous REST template class has been added for REST development. అంటే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ యొక్క డెవలప్మెంట్ కోసం మనకి అసింక్రనస్ రెస్ట్ టెంప్లెట్ క్లాస్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం తక్కువ వాడతాం. సో వన్ ఆఫ్ ద క్లాస్ అనేది మనకి సంబంధించిన రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ సంబంధించిన క్లాస్ అనేది మనకి ఇచ్చారు అన్నది మనం పాయింట్ అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ 9th పాయింట్. ఇన్ స్ప్రింగ్ 4 MVC డిఫరెంట్ టైమ్ జోన్స్ హ్యాస్ బీన్ సపోర్టెడ్. అంటే ఇప్పటి వరకు మనకి క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ టైం జోన్సే మనం, అంటే ఇప్పటి వరకు మనకి ఓన్లీ మనం ఒక పర్టికులర్ టైం జోన్ ఫార్మేట్ ఫాలో అయ్యేవాళ్ళం. బట్ స్ప్రింగ్ 4 నుంచి మనకి డిఫరెంట్ టైం జోన్ ఫార్మేట్స్ అనేవి మనకి సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి క్లయింట్ సైడ్ టైం కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే
ఫర్ ఎగ్జాంపుల్ నా అప్లికేషన్ నేను ఇండియాలో ఉండి రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఈ సేయింగ్ దట్ మార్నింగ్ టైం చెప్తుంది. ఒకవేళ మీరు ఇదే టైంలో యూఎస్లో ఉండి రన్ చేస్తారు అనుకోండి, ఇది నైట్ కాబట్టి నైట్ టైం చూపిస్తుంది అనమాట. అది మనకి సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద స్ప్రింగ్ 4 ఎంవిసి. ఎంవిసి మాడ్యూల్లో మనకి డిఫరెంట్ టైమ్ జోన్స్ అనే పర్టికులర్ థీమ్ని మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 10th పాయింట్, న్యూ మాడ్యూల్ హ్యాస్ బీన్ యాడెడ్. కొత్త మాడ్యూల్స్ స్ప్రింగ్ వెబ్ సాకెట్ అని, స్ప్రింగ్ మెసేజింగ్ అని ఒక కొత్త మాడ్యూల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్ప్రింగ్ వెబ్ సాకెట్ అంటే ఇట్ హెల్ప్స్ ద 2-వే కమ్యూనికేషన్. అంటే క్లయింట్కి సర్వర్కి మధ్య 2-వే కమ్యూనికేషన్ అనేది ఇట్స్ టేక్ కేర్ అబౌట్ దట్. అంటే 2-వే కమ్యూనికేషన్ అంటే క్లయింట్ నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి క్లయింట్కి కమ్యూనికేషన్ అవుతుంది కదండి. మళ్ళీ ఇందులో గొప్పతనం ఏముందంటే క్లయింట్ మాట్లాడుతున్నప్పుడు సర్వర్ మాట్లాడకూడదు, సర్వర్ మాట్లాడుతున్నప్పుడు క్లయింట్ మాట్లాడకూడదు. ఇది 2-వే కమ్యూనికేషన్ ఇప్పుడు వరకు మనకు ఉంది. బట్ ఇప్పుడు స్ప్రింగ్ 4లో మనకి స్ప్రింగ్ వెబ్ సాకెట్లో మనకి జరుగుతున్న 2-వే కమ్యూనికేషన్ ఏంటంటే స్ప్రింగ్ నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి క్లయింట్కి అట్ ద సేమ్ టైం వీ కెన్ స్పీక్ ఆన్ ప్యారలల్లీ. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ప్యారలల్గా మాట్లాడుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద థింగ్స్ రిగార్డింగ్ స్ప్రింగ్ వెబ్ సాకెట్స్. అండ్ స్ప్రింగ్ మెసేజింగ్, దిస్ మాడ్యూల్ సపోర్ట్ స్టామ్ అనేది సపోర్ట్ చేస్తుంది. స్టామ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మెయిలింగ్ అండి. అది కూడా వన్ ఆఫ్ ద మనం మెయిలింగ్ మెసేజ్ కింద చెప్పుకోవచ్చు. సింపుల్ టెక్స్ట్ ఓరియంటెడ్ మెసేజ్ ప్రోటోకాల్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో సీమ్ టు బి లైక్ మనకి మెయిలింగ్ సపోర్టింగ్ మనకి చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లైక్ దట్. అండ్ నెక్స్ట్, ఇన్ స్ప్రింగ్ టెస్ట్ now in the spring 4 all annotations can be used to create a custom composed annotations. మనకి చెప్పాం కదండి ఆల్రెడీ కస్టమ్ annotations మనకి ఇచ్చారు. అదేవిధంగా స్ప్రింగ్ టెస్ట్లో కూడా మనకి కస్టమ్ annotations అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ స్ప్రింగ్ టెస్ట్కి సంబంధించినవి కస్టమ్ యాక్టివ్ ప్రొఫైల్ రిజాల్వర్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ టు రిజాల్వ్ ద యాక్టివ్ బీన్ డెఫినేషన్స్ ప్రోగ్రామాటికలీ. అంటే సమ్ యాక్టివ్ ప్రొఫైల్ రిజర్వ్స్ అంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం దాన్ని త్రూ సాఫ్ట్వేర్ అంటే త్రూ స్ప్రింగ్ ద్వారా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ని కూడా మనకి స్ప్రింగ్ 4లో మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ కమ్ టు 13th పాయింట్, క్లాస్ సాకెట్స్. క్లాస్ లైక్ సాకెట్ యూటిలిటీస్ అనే కొన్ని క్లాసెస్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు టు గెట్ ద టీసీపీ అండ్ యూడిపి సర్వర్ పోర్ట్స్. అంటే టీసీపీకి యూడిపికి సంబంధించిన సర్వర్ పోర్ట్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి అంటే మీరు సాకెట్ యూటిలిటీస్ అనే క్లాస్ యూజ్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఎట్ ద స్ప్రింగ్ 4 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ all the monks org.springframework.monks.web is based on servlet 3.0 in spring 4. అంటే మనకి కంప్లీట్గా ఏదైతే org.springframework.monk.web అనే ఈ కొత్త ప్యాకేజ్ మనకి ఇంట్రడ్యూస్ చేశారో అదంతా కూడా మనకి సర్వ్లెట్ 3.0 వర్షన్ని యూస్ చేసుకుని డెవలప్ చేసింది. ఓకేనా, సో మనం సర్వ్లెట్ 3.0 వర్షన్ని యూస్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద యాడెడ్ ఫీచర్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ స్ప్రింగ్ 4లో మనకి కొత్త ఫీచర్స్ కావచ్చు, లేకపోతే ఎన్హాన్స్మెంట్స్ కావచ్చు. ఓకే, దీస్ ఆర్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ స్ప్రింగ్ 4 ఎన్హాన్స్మెంట్స్ అండ్ న్యూ ఫీచర్స్. మనకి ఇందులో కొన్ని ఫీచర్స్ అర్థం కావు, ఎందుకోసం అంటే మనకు తెలియదు కాబట్టి కొన్ని ఫీచర్స్ మనకు అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జావా 8 సపోర్ట్ చేస్తుంది, సర్వ్లెట్ 3.0ని సపోర్ట్ చేస్తుంది, అదేవిధంగా హైబర్నెట్ 4.3ని సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ మనకి ఇంటర్వ్యూస్ అడిగితే చెప్పడానికి ఉంటుంది. మీరు మీ ప్రాజెక్ట్లో ఏం యూస్ చేశారు అంటే మనం స్ప్రింగ్ 4 అని చెప్పామనుకోండి, వాడు ఏమంటాడంటే అప్పుడు మీరు హైబర్నెట్ ఏ వర్షన్ వాడారు అంటారు. అప్పుడు మనం సిల్లీగా హైబర్నెట్ 3.0 వాడానండి అంటే చక్కగా బయలుదేరమంటాడు. ఎందుకోసం అంటే స్ప్రింగ్ 4 వాడేవాడికి హైబర్నెట్ 3.0 వర్షన్ సపోర్ట్ చేయదు. బట్ మనం ఏంటంటే అతి తెలివితో స్ప్రింగ్ మాత్రం 4 చెప్తాము, హైబర్నెట్ మాత్రం 3 చెప్తాము. అక్కడ ఇలాంటి వాటికే దొరుకుతాం అంతేగాని పెద్ద పెద్ద క్వశ్చన్స్ దగ్గర ఏ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతుంది. చిన్న క్వశ్చన్స్ దగ్గరే ప్రతి ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతుంది. సో ఈ విధంగా మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ 4 యూస్ చేశానని మీరు చెప్పారనుకోండి, మీరు జావా 6, 7, 8 అంటే మినిమం 6 మీరు యూస్ చేయాలి. జావా సర్వ్లెట్ కూడా 3.0 వర్షన్ అండ్ హైబర్నెట్ 4.3 సపోర్ట్. ఇలా ఈ డిఫరెంట్ క్వశ్చన్స్ మనం గెట్ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ మీరు స్ప్రింగ్ 4 అని చెప్తే. అండ్ అదేవిధంగా కస్టమ్ యానిటేషన్స్ మీరు క్రియేట్ చేశారా, మీరు కస్టమ్ యానిటేషన్స్ క్రియేట్ చేయొచ్చా అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆటో వైరింగ్ చేసినప్పుడు ఎరైలోని లిస్ట్లోని మన యొక్క ఆబ్జెక్ట్ బీని ఎలా ప్లేస్ అవుతుంది,
ఆర్డర్గా ఉంటుందా, ఇన్ఆర్డర్గా ఉంటుందా, లేకపోతే అసలు లేజీ యానిటేషన్ అనేది ఉందా అసలు స్ప్రింగ్ 4లో, అసలు లేజీ ఏంటి అని సిల్లీగా అడిగే ఛాన్సెస్, అండ్ రెస్ట్ కంట్రోలర్ మీరు యూస్ చేస్తారా మీ ప్రాజెక్ట్లో, అండ్ లైక్ దట్ మనకి ఇవన్నీ ఇంపార్టెంట్. మిగతా కొంచెం వెబ్ సాకెట్స్ ఈ యొక్క నెట్వర్కింగ్ సైట్కి వచ్చేటప్పటికి అడగరు, బట్ మెసేజింగ్ స్టామ్ అనేది కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ అంతే, మనకి మళ్ళీ టెస్టింగ్ సైడ్ కూడా అడగరు. దీస్ ఆర్ ద న్యూ ఫీచర్స్. వీ కెన్ క్లోజ్ దిస్ సెషన్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.